దాని తర్వాత ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టంలో ఉండే టాప్ వాళ్ళని చంపేశారు. దాని తర్వాత ఆటమిక్ సైంటిస్టులని ఒక 9 మందిని చంపేశారు. అంటే టాప్ క్యాడర్ని చంపేస్తే యుద్ధంలో వీళ్ళే ఎక్స్పీరియన్స్డ్ కదా, 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టాప్ లీడర్షిప్ని వాళ్ళు తొదముట్టించగలిగారు ఇజ్రాయెల్. దాంతోపాటు జనావాసాల మీద వేయడం మొదలుపెట్టాడు. టెహ్రాను తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా ఇస్తహాను, టెహ్రాన్, ఈ 2 నగరాల మీద దాడులు చేసి ఇప్పటి వరకు 240 మందిని చంపారు. దాదాపు 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1,00,000 మంది ఇండ్లు కోల్పోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు ఇండ్లు వదిలేసి. ఒక భయంకరమైన డిస్రప్షన్ అనేది జరిగింది. మొత్తం టెహ్రాన్ అంతా కూడా, టెహ్రాన్లో 1 కోటి మంది ఉంటారు, మొత్తం ఇరాన్లో 9 కోట్ల పాపులేషన్ ఉంటుంది. సో వాళ్ళు 73% అర్బన్ పాపులేషన్ ఇరాన్లో. సో ఈ అర్బన్ నగరాల మీద వీళ్ళు వేయడం వల్ల డిస్రప్టివ్ యాక్టివిటీ, అంటే రోడ్లు బ్లాక్ అయిపోయినాయి, పవర్ లేదు, ఇంటర్నెట్ పనిచేయదు, ఏవి లేవు. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని బ్రేక్ చేసేసారు. అక్కడ మొసాద్ ఉంది, మొసాద్ జామ్ అయిపోయింది, జామ్ చేసేసింది. మొన్న టెహ్రాన్ ఎయిర్పోర్ట్ మీద దాడులు చేశారు. అక్కడున్న ఫైటర్ విమానాలంతా కూడా నాశనం చేశారు. సో ఇలాగా అంటే F-14 ఫైటర్స్ ఉంటుంది, ఫైటర్ జెట్స్ అక్కడ పెట్టున్నారు. ఆ F-14 ఫైటర్ జెట్స్ నాశనం చేశారు. ఇలాగా వాళ్ళు పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేసేసి, దీనికి ఇరాన్ ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇరాన్ దగ్గర ఇప్పటి వరకు ఎవరు ఊహించని రీతిలో ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారు. బాలిస్టిక్ మిసైల్స్ ఒక 3,000 ఉంటాయని చెప్తున్నారు. అవి కాకుండా క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, తర్వాత సూపర్ సోనిక్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళది ఫహాద్ అని, చదర్ 110 అని, ఇమాద్ అని, సెయిజ్ అని, ఖైబర్ అని, ఖుర్రం షాహ్ అని, ఇమద్ అని, షాహి అని, ఇలా సామర్ అని, అబుమద్ అని రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇందులో ఇమద్, షాహి 3 అండ్ సెయిజ్, ఈ 3 కూడా ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా క్యారీ చేయగలిగిన ఒక పరిస్థితి. ఇరాన్కి ఇజ్రాయెల్కి దాదాపు 2,000 కిలోమీటర్ల పైన దూరం ఉన్నప్పటికీ కూడా అంత దూరం వెళ్ళగలిగిన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వీటిని పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్లో మామూలుగా వాళ్ళకి ఐరన్ డోమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే 90% సక్సెస్ రేట్ ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు బ్రేక్ చేసి వాళ్ళ ఇజ్రాయెల్లో కూడా నివాసాల మీద, మిలిటరీ ఆఫీసుల మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న అందుతున్న సమాచారం ప్రకారం మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశారని చెప్తున్నారు. ఇది హెజ్కియా టెలాయివ్ అనే నగరంలో, హెజ్కియా ప్రాంతంలో ఉంటుంది, దాని మీద దాడి చేశారు. ఫస్ట్ టైం ఒక మొసాద్ అధికారిక ఆఫీసు మీద చేయడం అనేది ఫస్ట్ టైం. ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చేయలేదని చెప్తున్నారు. అది ఇరాన్ సాధించగలిగింది. అట్లాగే అమన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ మీద కూడా, అది గ్లెలాట్ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది, అక్కడ కూడా దాడి చేసి వాళ్ళని కూడా చంపుతున్నారు. అంటే ఇజ్రాయెల్ ఏ రకంగా తన మీద చేసిందో ఆ స్థాయిలో ఇరాన్ కూడా చేస్తుంది. ఇజ్రాయెలే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక భయభ్రాంతి పరిస్థితి, పౌరులందరూ దాక్కునే పరిస్థితి. ఆల్రెడీ అక్కడ నార్త్ ఇజ్రాయెల్ ఖాళీ అయిపోయింది, ఎందుకంటే 1,00,000 మంది పైన అక్కడ ఖాళీ చేసుకున్నారు హిజ్బుల్లా వాళ్ళ అటాక్స్ లెబనాన్ నుంచి. సో ఇప్పుడు సెంట్రల్ ఈ హైఫా అండ్ టెలైవవ్, జెరూసలం, ఈ 3 నగరాల మీద ఇరాన్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. వాళ్ళు కొన్నిగా అయితే ఆపగలుగుతున్నారు కానీ కొన్ని ఆపలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా అక్కడ కూడా 24 మంది చనిపోయేప్పటికీ దాదాపు 500 నుంచి 1000 మంది గాయపడ్డారని చెప్తున్నారు. సో ఒక రకంగా ఇరాన్ దగ్గర ఆయుధాలు, ప్రపంచానికి తెలియని ఆయుధాలు కూడా దాచిపెడుతుంది ఇరాను. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. యమన్ దగ్గర కూడా కొన్ని దాచిపెడుతుందని చెప్తున్నారు. దీంట్లో డర్టీ వెపన్స్ అనే పేరుతో, అంటే అది రేడియేషన్ ని క్రియేట్ చేసి డిస్టర్బ్ చేయగలవు అనమాట. అలాంటి వెపన్స్ కూడా ఇరాన్ దగ్గర ఉందని చెప్తున్నారు. అందుకే ఇరాన్ ధైర్యంగా అమెరికాను, యూకేను, ఫ్రాన్స్ను వార్నింగ్ ఇవ్వగలిగింది. నిన్న కూడా వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఇరాక్ ఉండే ఒక బలమైందంటే పాకిస్తాన్. ఏకైక న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న ముస్లిం దేశం పాకిస్తాన్ ఇరాన్కి అండగా ఉంది. ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య 900 కిలోమీటర్ల పైన బార్డర్ కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదన్నా మరీ ప్రాబ్లం వస్తే
పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేయచ్చు. ఒక బాంబు వేస్తే చాలు అక్కడ ఉండే పాపులేషన్ కోటి తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ ట్రంప్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, దీన్ని నువ్వేదన్నా చేసి యుద్ధం ఆపాలి, నువ్వే పెద్ద స్థాయిలో వాళ్ళని అటాక్ చేయి ఇరాన్ని అని అడుగుతున్నాడు. అందుకని ట్రంప్ కూడా తన వార్షిప్లంతా కూడా ముందుకు జరుపుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. ఆల్రెడీ అక్కడ అర్ధాంతరంగా G7 దేశాల నుంచి వెళ్ళిపోయాడు ట్రంప్. సో ఇప్పుడు ట్రంప్ దగ్గర డర్టీ బాంబులు, బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి. బంకర్ బస్టర్ అంటే ఈ ఈ నిల్వలు, యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో బంకర్లలో వాళ్ళు సొరంగాలు దొవ్వి పెట్టున్నారు. వాటిని కూడా బ్రేక్ చేసి బంకర్ బస్టర్ బాంబులు వెళ్తాయి. సో అవి బంకర్ బస్టర్ బాంబులు వేయడం, రెండో డర్టీ బాంబులు వేయడం. ఈ డర్టీ బాంబులనే నేను చెప్పినట్టుగా రేడియేషన్ క్రియేట్ చేయగలిగిన బాంబులు. ఇవి ప్రాణ నష్టం కంటే కూడా డిస్ట్రప్టివ్ యాక్టివిటీ. ఆ రేడియేషన్ పీల్చుకొని జనాలకి ఇబ్బంది అవుతుంది, పారిపోవాల్సి వస్తుంది. సో ఇలాంటివి చేసి ఇరాన్ని లొంగ తీసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ ఉంది. దాంతోపాటు చైనా, రష్యా, యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా అమెరికాకి, ఇజ్రాయెల్కి వార్నింగ్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో